అలా మహర్షులు చెప్పిన దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఎలా అర్థం చేసుకోవాలి? మహర్షులు చెప్పుకుంటారు, వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడినారండి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు. గౌతమ బుద్ధుడు వారు ఉన్న సందర్భంలో ఏ భాష ఉన్నదో ఆ భాషలో వారు మాట్లాడి చెప్పారు. మనకు అర్థమవుతుంది అది. ఇప్పుడు మనం ఏం చేయాలి? గౌతమ బుద్ధుడు మాట్లాడిన భాషను తెలిసిన వాడు, మన భాషను తెలిసిన వాడు, అంటే రెండు భాషలు తెలిసిన వాడు ఉండాలి. అతను ఇప్పుడు మనకు చెప్తే అప్పుడేమవుతుంది? ఓ, ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఇంత గొప్పగా చెప్పినారా అని మనం తెలుసుకుంటాం కాదండి. అలాగే ఈ వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవి ఉన్నాయి చూడండి, ఇవి సంస్కృతములో ఉన్నాయి. సంస్కృత భాష మనకు తెలిసిన మహానుభావులు ఉంటారే, ఆ తెలిసిన మహానుభావులు ఏం చేస్తారు? వాళ్ళు సంస్కృతమును తెలుసుకుంటారు, వాళ్ళ మాతృభాష కూడా ఉంటుందిగా. వాళ్ళు మాతృభాషలో చెప్పడం సులభం కదా వాళ్ళకి. సంస్కృతం వాళ్ళు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఇప్పుడు సంస్కృత భాషను నేర్చుకున్న వాళ్ళు దాని అర్థాన్ని వాళ్ళ భాషలో చెప్పడం తేలిక. అలాగా స్వామీజీ, మన స్వామీజీ సంస్కృత భాషలో ప్రావీణ్యులు, అంటే దిట్టలు. దిట్ట అంటే ఏమి? దాన్ని ఒక మాట ఉంటుందని అనుకోండి. ఇప్పుడు మమైవాంశో జీవలోకే ఉందని అనుకోండి. మమైవాంశో జీవలోకే అనే దాన్ని ఎన్ని అర్థాలుగా చెప్పవచ్చు? నేను స్వామీజీని అడగాలి అని ఒక మాట అన్నాను చూడండి, నాకు సందేహం ఉంటుందని. నేను వెళ్ళి స్వామీజీని అడిగాను. అంటే క్లాస్లో జరుగుతుంది, క్లాస్ అయిపోయిన తర్వాత స్వామీజీ నేను వచ్చి మీతో కలవాలి స్వామీజీ అంటే, ఇప్పుడు అర్జెంట్ పనులు ఉన్నాయి మళ్ళీ చెప్తాను లేని అన్నారు. సరే ఇది కుదిరే పని కాదని చెప్పి నేను అక్కడే స్వామీజీ బయట ఉన్నప్పుడే నేను అడిగిన, స్వామీజీ కప్యాసం పుండరీకమేవ మక్షిని అని ఛాందోగ్యోపనిషత్తులో ఉంది అని నేను దీనిపైన నాకు సందేహం ఉంది స్వామి అన్నాను. అవును, వెరీ గుడ్, నువ్వు చాలా ప్రశ్న మంచిది అడుగుతున్నావు. కప్యాసం పుండరీకమే మక్షిని అనేటువంటిది ఉంది, నువ్వు ప్రశ్నలు పెట్టు, దాని గురించి నేను ప్రశ్నలు చర్చిద్దామని అన్నాను. అంటే క్లాసులోనే దానిపైన మాట్లాడదామన్నారు. బుద్ధ భగవానునికి సంబంధించి చెప్పాడు. దానికి భగవద్ రామానుజుల వారు ఒక రకమైన అర్థాన్ని చెప్పినారు, శంకరాచార్య స్వామి వారు ఒక రకమైన అర్థాన్ని చెప్పినారు, మధ్వాచార్య స్వామి వారు ఒక రకమైన అర్థాన్ని చెప్పినారు. అది నాకు సందేహం ఉంది కాబట్టి దాన్ని అడిగినాను స్వామీజీ. అదే కాకుండా ఇంకొకటి ఉంది, పంచాగ్ని విద్య అని ఇంకొకటి ఉన్నది. పంచాగ్ని విద్యలో స్త్రీ పురుషుల నుంచి ఈ జీవుడు పుట్టుచున్నాడు. ఇదొక అగ్ని, సూర్యుడు ఒక అగ్ని, చంద్రుడు ఒక అగ్ని, భూమి ఒక అగ్ని, ఇలా పంచాగ్నులని వాటిని వర్ణించినారు. ఈ పంచాగ్నులకు సంబంధించినటువంటి దానిపైన ఒక ప్రశ్న, 2 ప్రశ్నలను నేను అడిగినాను. స్వామి బుద్ధ భగవానునికి సంబంధించినటువంటి దాన్ని ధమ్మ పదం చెప్తూ, దాన్ని చెప్పడానికి సమయం సందర్భం వస్తే కదా చెప్పాలా. ఒక్కదానికి మాత్రమే ఏదో ఒక విధంగా దాన్ని సమయము చేసుకుని ఆ పంచాగ్ని విద్యల గురించి కొంత వివరించారు అక్కడ. కానీ ఈ కప్యాసం పుండరీకమేమక్షని అనేటువంటి దాన్ని వివరించేదానికి అక్కడ అవకాశం లేదు. లాస్ట్కి చెప్పేశారు, ఈ కప్యాసం పుండరీకమేమక్షని అనేది నీ ప్రశ్నకు నేను సమాధానం ఇక్కడ నేను చెప్పలేను, ఈ క్లాసులో జరగదని చెప్పేశారు సార్.
నేనేం చేసినాను? స్వామి చెప్పేసినంత మాత్రం నేను గమనిపోతే నేనెందుకు పోయింది వాటికి? సరే, మళ్ళీ స్వామీజీ దగ్గర పర్మిషన్ తీసుకొని స్వామీజీ ఉండే ప్రదేశానికి వెళ్ళినాం. నేను, శాంతానంద సరస్వతి స్వామి వారు. శాంతానంద సరస్వతి స్వామి వారిని నేను సపోర్ట్ తీసుకున్నా. ఇద్దరు వెళ్ళినాం. వెళితే రండి కూర్చోండి అని చెప్పి కూర్చోమని చెప్పి స్వామి ఏమొచ్చినారు అన్నాడు. తెలీదా వచ్చిండేది ఎందుకు? ఏమొచ్చినారు స్వామి? అది కప్యాసం పుండరీకమేమి. నేను ఉపనిషత్తులు ఈ విధంగా అధ్యయనం చేస్తున్నాను స్వామీజీ, తమరు చెప్పినటువంటి దాన్ని ముందర పెట్టుకొని నేను చేస్తున్నాను. నువ్వు మంచి ప్రశ్న వేసావు, బాగానే ఉంది, కానీ నేను అక్కడ క్లాసులో చెప్పడానికి నాకు వీలు లేదు, నాకు అవకాశం లేదు. ఎందుకంటే ఆ సమయము ఆ సందర్భం లేదు. ఆ సమయము సందర్భం లేనప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను అక్కడ? కాబట్టి నేను చెప్పలేను అక్కడ. అందుకే స్వామి మేము ఇక్కడికి వచ్చాము స్వామీజీ అని అన్నా. మంచి పని చేశాం సరే అని చెప్పి స్వామీజీ ఏం చేశారంటే అక్కడ విశదీకరించారు. కప్యాసం అనేటువంటి దానికి అర్థాన్ని శంకర్ల వారు ఎలా చెప్పారు, రామానుజుల వారు ఎలా చెప్పారు, మిగతా వాళ్ళు ఎలా చెప్పారు, ఇంకొకరు ఎలా చెప్పారు, దీనిపైన బోలుడు చర్చ ఉందండి. ఎంత పెద్ద ఒక కప్యాసం అనే దానికి ఒక భాష్యం రాశారట, ఒక గ్రంథం. కప్యాసం అనే దానికి ఒక గ్రంథం. ఈ గ్రంథములో అనేకమైనటువంటి భావాలను చెప్పి లాస్ట్కు నిర్ణయానికి ఏమని వచ్చినారంటే శంకరాచార్య స్వామి వారు చెప్పింది సత్యం అనే నిర్ణయానికి వచ్చినారు. ఎలా నిర్ణయానికి వచ్చినారనే దాన్ని శంకరాచార్య స్వామి వారు ఎలా నిర్ణయం, అదే సత్యమైనది అని ఎలా అనేటువంటి దాన్ని స్వామివారు అక్కడ విశదీకరించి చెప్పినారు. మీకు అర్థం కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా చెప్పకుండా ఏమో. కాబట్టి ఎంతమంది అంటే కప్యాస భాష్యం అని ఉన్నది, కప్యాస భాష్యం అని ఒకటి ఉన్నది, ఆ గ్రంథం కూడా ఉంది, కావాల్సింటే చూడు అని అన్నారు. నేను ఆ గ్రంథాన్ని తెప్పించేది ఏంటి, నేను చూసేది ఏంటి, అవంతా నాకు కుదిరే పని కాదు. లాస్ట్కు శంకరుల వారిదే సత్యమని వారు నిరూపించి చూపించినారు. ఇది సత్యం, ఇలాగా తీసుకోవాలి అని చెప్పారు. చాలా సంతోషం స్వామి అని స్వామివారికి మళ్ళా నమస్కారం చేసుకుని మళ్ళా ఇంకా ఏవో కొన్ని విషయాలు వారు చెప్పగా ఇంకొక కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలి. స్వామీజీ వారితో మాట్లాడిన విషయాలను నేను మీతో మాట్లాడాలి. అది నేను మళ్ళీ పర్సనల్గా మాట్లాడాలి. అవి మళ్ళీ మాట్లాడు. సరే, ఇప్పుడు అందరి ద్వారా లాస్ట్కి వచ్చినటువంటి ఫైనల్ నిర్ణయం ఒకటి ఉంది చూడండి. ఆ నిర్ణయం ఏమిటి? ఉన్నది ఏదో అది సత్యం, ఆ సత్యం ఏదుందో అది తత్వం. అర్థమవుతుంది? ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పుకోవాల్సిందంటే అది తత్వం, అది ఫైనల్, అది ఒకటి. అదెన్ని? అది ఒకటి, రెండు కాదు. నీకు రెండుగా అనిపిస్తూ ఉంది. సూర్యుడు పుట్టుచున్నాడా? సూర్యుడు పుట్టుట లేదు కదా, కానీ మనమేమంటున్నాం అంటున్నాం కదా. ఉదయం అంటే ఏమి? పుట్టుట కదా. సూర్యుడు పుడుతున్నాడా? సూర్యుడు పుట్టుట లేదయా, సూర్యుడు పుట్టేవాడు కాదు అని తెలుసుకున్నట తత్వం. సూర్యుడు పుడుతున్నాడు అని అంటే అది అర్థమవుతుందా? తత్వానికి మనకు తెలిసిన దానికి తేడా చెప్తున్నాను అక్కడ. అదేవిధంగానే ఈ శరీరము నేను అని అనుకుంటే తత్వం లేదు. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఉన్నదేదో అది తత్వం. నోటితో అనడం ఎవడైనా అంటాడండి, నోటితో అంటాడు కానీ అలా ఉండలేడు. మళ్ళీ
అర్థమవుతుందా? నోటితో అనడం కాదు కావాల్సింది ఇక్కడ. నోటితో అనేదానికి ముందు అనుభవానికి తెచ్చుకొని అనాలి. అనుభవానికి తెచ్చుకొని అంటే అప్పుడేమవుతుంది తెలిసిన, ఇప్పుడు ఉదాహరణకి ఈత వచ్చును అనేదాన్ని నాకు ఈత వచ్చును అని చెప్పినామని అనుకోండి, నీకు వచ్చినా రాదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎక్కడన్నా పోతూ ఉంటే నీళ్ళలో పడిపోయినావు అని అనుకో, నీళ్ళలో పడితే అప్పుడు నీకు ఈత వచ్చినా రాదా అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు కదా తెలుస్తుంది నీకు వచ్చినా రాదా అనేది. నువ్వు ఇప్పుడు చెప్పచ్చు, నాకు కూడా ఈత వచ్చండి, నేను డై చేస్తానండి, లేకపోతే ఫల్టీలు కొడుతూ వచ్చి దుక్కుతానండి, ఏంటంటో చెప్పచ్చు. నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ అందరినీ మెప్పించవచ్చు. నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళల్లో నువ్వు పడితే అప్పుడు నువ్వు దాంట్లో నుంచి పైకి రాగలుగుతున్నావా అనేది కదా అక్కడ తెలుస్తుంది. అది స్పష్టమవుతుంది అప్పుడు. అదే విధముగానే నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపము అని ఈ నాలుగుతో చెప్పుట కాదు. అనుభవం అనే దానికే మనం ధ్యానంలో చెప్పినాం చూడండి, ఫస్ట్ అది రావాల. అది ఫస్ట్ మెట్. ఫస్ట్ మెట్ ఏమిటి? ఇవన్నీ జరుగుతూ ఉన్నదని నేను గుర్తిస్తున్నాను అని తెలుసుకుంటే అది ఒక్కటే కానీ రెండవది కాదు, రెండవది లేదు అనేది అక్కడ చెప్తున్నా. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః స్వనయో తత్వదర్శిభిః. ఉన్నదానికి లేకపోవుట అనేది లేదు, లేని దానికి ఉండుట లేదు. ఏమంటే జగత్తు ఉందా లేదా? జగత్తు కనిపిస్తుంది కదా. జగత్తు కనిపిస్తే ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపం. నేను ఇప్పుడు రెండు చెప్తాను చూడండి. ఇది ఆత్మస్వరూపము జగత్తు రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఆత్మస్వరూపం ఉందా, జగత్తు ఉందా? ఆత్మస్వరూపం అంటే జగత్తు లేనిది కావాలా? జగత్తు లేనిదైతేనే ఆత్మస్వరూపం సత్యం అవుతుంది. ఆత్మస్వరూపం సత్యమైతే జగత్తు లేనిది కావాలా? కానీ ఇప్పుడు నాకేం తెలుస్తుంది? జగత్తు సత్యం అని తెలుస్తుంది. జగత్తు సత్యం అని తెలిసినప్పుడు నీకు ఆత్మస్వరూపం తెలియదు. కాదు కాదు, జగత్తునందు ఆత్మస్వరూపం లేదు. ఆత్మస్వరూపమునందు జగత్తు కూడా లేదు. ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలుస్తున్నటువంటిది ఏది ఉందో అది సత్యం కాదని చెప్పుట తత్వం. నీకు తెలుస్తున్నది ఏది ఉందో అది సత్యం కాదని చెప్పుట అది తత్వం. చాలా కష్టం. బుద్ధికి పట్టుట మహా కష్టం. అందుకే మనం ధ్యానం చేయాలి. ధ్యానంలో ఇది చెప్పినాం చూడండి, ఇది పట్టాల. దీనిని పట్టకుండా మనం ఏం చేస్తామంటే ఆడొకనిది పోయేది పువ్వు పెట్టేది, ఈడింగోనికి వచ్చేది పువ్వు పెట్టేది, ఆడికి పోయేది ఆడొక దేవుడిని మొక్కేది. ఇట్లాంటి భావాలు పెంచుకుంటూ పోతే నీ మనస్సుకు అది స్థిరపడుతుందా, ఇది స్థిరపడుతుందా? అందుకనే చెప్తాడు అంటే కనీసం నేనున్నప్పుడు, నేను ఇక్కడ ఉన్నప్పుడైనా ఆ పని చేయొద్దంటే మిగతా సమయాల్లో మీరు చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. అర్థమవుతుందా? నేను ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఆ రూమ్లో ఉంటాను, మీరేమన్నా చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ వస్తాం, క్లాస్లోకి వస్తాం, క్లాస్లో ఉన్నప్పుడు చెయ్యొద్దు. క్లాస్ అయిపోతుంది, మళ్ళీ ఏమన్నా చేసుకోండి.
అయితే ఏమిటంటే నా భావము మీకు పట్టుబడాలనంటే నేను చెప్పిన దాన్ని మీరు పట్టుకుని మీరు కూడా ఆ మార్గంలో ఉంటే అప్పుడు నేను చెప్పేది మీరు దానిని అందుకోగలుగుతారు. సరేనా? చాలు ప్రస్తుతానికి. ఎందుకంటే దాన్ని ఇంకా లోపలికి పోతే ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, తలనొప్పి వస్తుంది. అంతొద్దు, సింపుల్గా చిన్నగా పోవాలి. అంటే మనం చేసేటువంటి దాన్ని దోషమును గుర్తించి మనమే సరిదిద్దుకోవాలి. చెప్పండి. అవును, అంతే. సరేనా? ఈ రోజుకు తత్వం అనేది కొద్దిగా మనం మళ్ళీ చెప్పుకున్నాం. అంటే ముందు చెప్పుకొని ఉండేదాన్ని మళ్ళీ కొంచెం విశదీకరించి చెప్పుకున్నాం. సరే, తర్వాత దాన్ని మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. సరే. ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జయ బోలో గీతా మాతాకి, జయ బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. శంభో శంకర జయ సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ హరి ఓం. హరి ఓం. ఇది ఆఫ్ చేయి మురుగేశ్వర.